ఎస్టేట్ కూడా చేస్తాం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ అన్నీ ఉంటాయి. ప్రజెంట్ ఏంటంటే మనం సన్పే అనే ఒక యాప్ని సాఫ్ట్వేర్ చేయించాం డెవలప్. ఓకే. ఈ సన్పే అనేది ఏం చేస్తుందంటే మన డైలీ నీడ్స్, యూటిలిటీ బిల్స్ ఏదైతే ఉన్నాయో, మొబైల్ రీఛార్జెస్, ఎలక్ట్రిసిటీ, ఫాస్టాగ్, డిటిహెచ్ సర్వీస్, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, తర్వాత గ్యాస్ బుకింగ్స్, ఈ 6 సర్వీసుల్ని మన యాప్ ద్వారా కస్టమర్ అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ తో చేసుకోవచ్చు. ఈ క్యాష్ బ్యాక్ అనేది అప్ టు 3% వరకు మీరు చేసుకునే నెట్వర్క్ ప్రొవైడర్ బట్టి ఉంటుంది సార్. ఇది ఫస్ట్ బెనిఫిట్ సార్. అంటే ఇవాళ మనం ఫోన్ పే, గూగుల్ పే ద్వారా చేసుకుంటే అడిషనల్ గా సర్వీస్ ట్యాక్స్ పడుతుంది. ఈ యాప్ ద్వారా వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ సర్వీస్ ట్యాక్స్ లేకుండా అడిషనల్ గా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ అనేది అప్ టు 3% వరకు ఉంటుంది. దీనికి నో లిమిట్, ట్రాన్సాక్షన్స్ ఎన్నైనా చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ అయినా చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ బెనిఫిట్ అండి. ఈ బెనిఫిట్ లో మనం చేయాల్సింది ఏంటంటే లైఫ్ మొత్తం మీద ఈ యాప్ ని ఒక 1 టైం మెంబర్షిప్ ఫీస్ కింద 600 రూపీస్ పే చేయాలి. ఈ 600 రూపీస్ పే చేయగానే మీకు మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేస్తున్నారో రిఫర్ చేసిన పర్సన్ ద్వారా ఒక రిఫరల్ ఐడి, పాస్వర్డ్ ఒక జనరేట్ అయ్యి మీకు ఐడి, పాస్వర్డ్, ఒక యాప్ మీకు ఇస్తున్నాం. ఏపీకే ఫైల్, ఇది వెబ్సైట్ కాదు, ఏపీకే ఫైల్. దీంట్లో మీరు ఆ రోజు నుంచి మీరు 600 రూపాయలు కట్టి వెంటనే మీ వాలెట్ కి 599 రూపాయలు ఇచ్చేస్తాం. అంటే మీకు 1 రూపీతో మన కంపెనీలో రిజిస్ట్రేషన్ అనమాట. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఈ 599 రూపీస్ ని మనం 1 టైం కట్టడానికి లేదు. మీరు 299 రీచ్ ప్రతిసారి 1 రూపీ. హలో హలో సార్, వాయిస్ ఎందుకు బ్రేక్ చెప్పండి. మీరు 299 రీఛార్జ్ చేసిన ప్రతిసారి 1 రూపీ ఆ వాలెట్ లో నుంచి కట్ అయ్యి రీఛార్జ్ వాలెట్ లో నుంచి మీ మెయిన్ వాలెట్ కి యాడ్ అవుతుంది. ప్లస్ మీరు రీఛార్జ్ చేసిన ప్రతిసారి కూడా ఆ నెట్వర్క్ ఉన్న క్యాష్ బ్యాక్ అనేది మీకు అది కూడా యాడ్ అయిపోతుంటుంది. ఓకే. ఇది ఫస్ట్ బెనిఫిట్ అండి. సెకండ్ వచ్చి రెఫరల్ బెనిఫిట్, రెఫరల్ ఇన్కమ్. అంటే మన దగ్గర ఈ యాప్ ని ఎవరైతే ప్రమోట్ చేస్తారో ప్రమోట్ చేసిన ప్రతి రెఫరల్ నుంచి మీకు 200 రూపీస్ వస్తుంది. ఈ 200 రూపీస్ లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్, 10% కట్ అయిపోయి 180 రూపీస్ మీ వాలెట్ కి యాడ్ అయిపోతుంది ఇమీడియట్ గా. ఇది సెకండ్ బెనిఫిట్ సార్. ఈ రెఫరల్స్ అనేది అన్లిమిటెడ్, మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. తర్వాత లెవెల్ ఇన్కమ్ సార్. లెవెల్ ఇన్కమ్ వచ్చేసరికి మనము ఒక 7 లెవెల్స్ కి ఇన్కమ్ అనేది షేర్ చేస్తున్నాం. ఈ 7 లెవెల్స్ లో మీ దగ్గర నుంచి మీ పైన ఇద్దరికి 10 రూపీస్ వస్తుంది. మీకు ఒక 10, పైన మీ పైన స్పాన్సర్ కి ఒక 10, ఆ స్పాన్సర్ కి ఒక 10, 3 10లు వస్తాయి. అక్కడి నుంచి 4 స్పాన్సర్లకి 5 రూపాయలు చొప్పున మొత్తం 50 రూపాయలు షేర్ అవుతుంది. ఇది లెవెల్ ఇన్కమ్స్ అండి. అంటే మీకు 7 లెవెల్స్ వరకు ఇన్కమ్ వస్తుంది. మీ కింద 7 లెవెల్స్ వరకు మీకు ఇన్కమ్ వచ్చింది. ఇది థర్డ్ బెనిఫిట్ సార్. ఫోర్త్ వచ్చి స్లాట్ ఇన్కమ్. అంటే మన దగ్గర చేరిన ప్రతి మెంబర్ కి అప్ టు ఎప్పుడైనా సరే మన దగ్గర నుంచి కంపెనీ నుంచి ఒక 1/2 ఎకర్ పొలము, ఒక విల్లా, కారు తీసుకోవచ్చు. ప్లస్ వీటితో పాటు కంపెనీ ఉన్నంత కాలం మీకు రాయల్టీ ఇన్కమ్ అనేది ఆ 7వ లెవెల్ హెచ్వర్స్ కి రాయల్టీ ఇన్కమ్ అనేది అప్ టు లైఫ్ లాంగ్ తర్వాత జనరేషన్ కూడా వస్తుంది. ఇది సార్. ఇది ఎట్లా అంటే ఈ స్లాట్ ఇన్కమ్ మొత్తం 7 స్లాట్లు ఇచ్చాం సార్. ఈ 7 స్లాట్లలో ఒక్కొక్క స్లాట్ లో మీ కింద ఇంతమంది టీం ఫామ్ అవ్వాలని ఇచ్చాం. ఈ టీమ్ ఫార్మేషన్ లో ఓన్లీ ఫస్ట్ స్లాట్ లోనే మీరు వర్కింగ్ ప్లాన్, ఫస్ట్ స్లాట్ లోనే పనిచేస్తారు. మిగతా 6 స్లాట్లు వచ్చేసరికి నాన్ వర్కింగ్ ప్లాన్ సార్. అంటే ఎవరైతే ఫస్ట్ స్లాట్ లో మనం 2 మెంబర్స్ అవ్వాలని చెప్తున్నాం. హలో. ఇలా ప్రమోట్ అయిన వ్యక్తి ఆ గ్లోబల్ ఆటో పూల్ సిస్టమ్ లోకి వెళ్ళిపోతారు కంపెనీలో టోటల్. ఎప్పుడైతే మీరు గ్లోబల్ ఆటో పూల్ లోకి వెళ్ళారో అక్కడి నుంచి మీరు ఇంకా ఎంటైర్ కంపెనీలో ఇవాళ ఎన్ని ఐడీలు పడినా, ఇవాళ మీ కింద కొత్త జాయిన్స్ వచ్చినా సరే వీళ్ళంతా గ్లోబల్ లోకి వచ్చేస్తారు. అంటే ఐడీలు అన్ని పైన ఉన్న వాళ్ళకి యాడ్ అవుతా ఉంటాయి. అర్థమైందా సార్? అవునవును. అంటే కింద వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఐడీలు పైన వాళ్ళకి యాడ్ అవుతా ఉంటాయి. అది ప్రయారిటీ బేసిస్. అంటే మీరు జాయినింగ్ అయిన ప్రయారిటీని బట్టే, అంతేగాని మీ సీనియారిటీని బట్టి ఉండదు. నేను ఒక 100 మందిని చేశాను, 1000 మందిని చేశాను, నేను ముందుకు వెళ్ళాలంటే వెళ్ళటానికి లేదు. అది మీ జాయినింగ్ ప్రయారిటీని బట్టే అది మీరు ప్రమోషన్ అనేది తీసుకుంటారు. ఇది ఇలా ఎప్పుడైతే మీ సెకండ్ స్లాట్ లో మీ కింద 4 అవుతారో ఈ ఆటో పూల్ సిస్టమ్ లో, మీరు వెంటనే మళ్ళీ అప్గ్రేడ్, మీరు సెకండ్ లెవెల్ కంప్లీట్ చేసుకున్నట్టు.
సెకండ్ లెవెల్ కంప్లీట్ అయినప్పుడు ఒక్కొక్క పర్సన్ నుంచి 200 చొప్పున నలుగురు నుంచి 4 రోజులు 800 వస్తుంది. ఈ 800 వచ్చినప్పుడు మీరు థర్డ్ లెవెల్కి ప్రమోట్ అవ్వాలంటే మీకు వచ్చిన దాంట్లో 50% మీ పైన వాళ్ళకి వెళ్ళిపోవాలి. అప్పుడు 50% వెళ్ళిపోయి మీరు థర్డ్ స్లాట్కి ప్రమోట్ అవుతారు. థర్డ్ స్లాట్లో మీ కింద 8 మంది ఉండాలి. ఇంకా అక్కడి నుంచి సెకండ్ స్లాట్ నుంచి మీరు ఇంకా టోటల్ కంపెనీ గ్లోబల్ పూల్ అనమాట. అలా మీ కింద ఎప్పుడైతే మళ్ళీ 8 మంది ఫామ్ అవుతారో మళ్ళీ మీకు ఒక్కొక్క పర్సన్ నుంచి 400 చొప్పున 8 మంది దగ్గర నుంచి 3200 వస్తుంది. దీంట్లో మళ్ళీ 50% పైన ఆయనకి వెళ్ళిపోతుంది, 50% మీకు వస్తుంది. మళ్ళీ మీరు ఫోర్త్ స్లాట్కి ప్రమోట్ అవుతారు. ఫోర్త్ స్లాట్ లో 16 మంది అవ్వాలి. 16 మంది ద్వారా ఒక్కొక్క పర్సన్ నుంచి 1600 చొప్పున 25,600 వస్తుంది. దీంట్లో 50% అంటే 12,800 మీకు వస్తుంది, 12,800 పైన ఆయనకి వెళ్ళిపోతుంది అప్గ్రేడ్ కింద. తర్వాత ఫిఫ్త్ స్లాట్ సార్. ఫిఫ్త్ స్లాట్ లో ఒక్కొక్క పర్సన్ నుంచి 32 మంది నుంచి ఒక్కొక్క పర్సన్ నుంచి 12,800 వస్తుంది. అంటే 4,09,000 వస్తుంది. దీంట్లో 2,04,000 చిల్లర పైన ఆయనకి వెళ్తుంది, 2,04,000 మీకు వస్తుంది. తర్వాత సిక్స్త్ స్లాట్ లో 64 మంది ద్వారా ఒక్కొక్క పర్సన్ నుంచి 2,04,000 వస్తుంది. కోటికి 32 లక్షలు వస్తే ఓన్లీ అప్గ్రేడ్ ఇన్కమ్ పైన ఆయనకి 20 లక్షలు మాత్రమే వెళ్తుంది. మీకు 1,11,00,000 వస్తుంది సిక్స్త్ లెవెల్ కంప్లీట్ అయితే సిక్స్త్ స్లాట్. ఈ సిక్స్త్ స్లాట్ ఎవరైతే అచీవ్ అవుతారో వాళ్ళకి వచ్చిన 1,11,00,000లో 20% అంటే 22 లక్షలకి మనము ఒక అరెకరం పొలము ఫామ్ ల్యాండ్ విత్ కంటైనర్ హౌస్ కట్టిస్తాం. ఫామ్ ల్యాండ్ మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి దాంట్లో కంటైనర్ హౌస్ ఇస్తాం. ఇది సిక్స్త్ లెవెల్ అచీవర్కి. అదే సెవెంత్ లెవెల్ అచీవర్ ఎవరైతే ఉన్నారో 25 CR, ఇంకా అక్కడతో కంపెనీ సెవెంత్ లెవెల్ కంప్లీట్ అవుతుంది కదా, ఇంకా అప్గ్రేడ్ ఇన్కమ్ అంటూ ఏముండదు. ఈ 25 CRని మీకు 20% అంటే 5 CR ఉంటుంది. ఈ 5 CRలో 2.5 CRకి మీ ఊర్లో మీకు నచ్చిన చోట 2.5 కోట్లకి విల్లా ఒకటి, ఒక కారు ఇస్తాం. మిగతా 2.5 కోట్లని కంపెనీలో మిమ్మల్ని ఆ రోజు నుంచి షేర్ హోల్డర్గా తీసుకుంటాం. తీసుకొని కంపెనీ ఏ బిజినెస్ చేసినా ఏది చేసినా సరే వచ్చిన ప్రాఫిట్లో 25%ని ఈ సెవెంత్ లెవెల్ అచీవర్స్కి రాయల్టీ ఇన్కమ్ కింద షేర్ చేస్తున్నాం. ఇది ప్లాన్ సార్. ఇక్కడ ఏంటంటే మన దాంట్లో ఉన్న బ్యూటీ, ఈ మన ప్లాన్ లో ఎవరైతే జేరి ఇద్దరిని చేర్చారో ఎవరు కట్టిన 600 వాళ్ళకి వచ్చేస్తాయి సార్. కంపెనీలో ఎక్కడ కూడా ఎవరి డబ్బులు ఆగిపోయిన కాన్సెప్ట్, అంటే మనం జాయిన్ అయ్యి 2 రిఫర్ చేశారంటే ఎవరు కూడా నా డబ్బులు లాస్ అయ్యాను నేను అనే కాన్సెప్ట్లు ఎవరు ఉండరు. 600తో 2 జాయిన్ చేయడం అనేది మనకి అంత పెద్ద టాస్క్ అయితే కాదు. ఎవరు కూడా వాళ్ళు నేను లాస్ అయ్యాను, నన్ను కంపెనీ చీట్ చేసింది అనే కాన్సెప్ట్లు ఎవరు ఉండరు. సెకండ్, ఇంకా అతని ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు కదా. సెకండ్ స్లాట్ ప్రమోట్ అయ్యంటే అతని ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు. అతనికి ఎప్పుడు వచ్చినా సరే అది అడిషనల్ ఇన్కమే. ప్లస్ మీరు థర్డ్ బెనిఫిట్ ఏదైతే చెప్పానో లెవెల్ ఇన్కమ్, ఇవాళ మీరు ఉన్నారు మంచి లీడర్ సార్, మీరు ఒక 300 మందిని రిఫర్ చేసి డైరెక్ట్ స్పాన్సర్ మీ కింద కొట్టుకొని వదిలేశారు. ఇంకా 300 మంది ద్వారా పర్సన్కి 200 చొప్పున 60,000 కంపెనీ నుంచి వచ్చినాయి. మీరు ఫ్రూట్ఫుల్ ఎంజాయ్ చేశారు. తర్వాత మీరు ఇంకెవరిని రిఫర్ చేయలేదు, కూర్చున్నారు ఖాళీగా. ఈ 300 మందిలో రేపటి రోజున 100 మంది పనిచేసి ఒక్కొక్కరు 2 ఐడీలు తెచ్చిన 100 × 2 అంటే 200 ఐడీలకి ఐడీకి 10 రూపాయలు చెప్పిన 2,000 మీకు వస్తాయి రోజుకి. దాని కింద వచ్చిన కొత్తగా వచ్చిన 200 మంది మళ్ళీ ఒక 100 ఐడీలు తెచ్చినా మళ్ళీ మీకు ఐడీకి 10 రూపాయలు చెప్పిన ఇట్లా 7 లెవెల్స్ లో మీకు ఇన్కమ్ అనేది వస్తానే ఉంటది. 7 ఛానల్స్ లో. అర్థమైందా? ఇది డైలీ మీరు ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళకున్న ఫేస్ వాల్యూతో ఒక 100-200 మంది డైరెక్ట్ స్పాన్సర్లు కొట్టి వదిలేసినా సరే మీరు రోజువారీ ఇన్కమ్ కంపెనీ నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడంటే మనం ఇనీషియల్ స్టేజ్ లో ఉన్నాము. రేపు మనకి ప్లాన్ ఇంకా ఇప్పుడు 1 month లోనే మనకి 6,000 మంది అయ్యారు సార్. ఈ 40 days లో 6,000 మెంబర్స్ 4 స్టేట్లకు వెళ్ళింది మన ప్లాన్. రేపు ఒక 2 months లో గట్టిగా ఒక 10,000 మంది 20,000 మంది అయ్యి ఈ 10,000 మందిలో రోజుకి ఒక 3,000 మంది పనిచేసి ఒక్కొక్క ఐడి తెచ్చిన 3,000 ఐడీలో రోజుకి పడతాయి సార్. 3,000 ఐడీలు పెడితే ఎంత మంది ప్రమోట్ అవుతుంటారు ప్రమోషన్స్? ఇప్పుడు మనకు రోజుకి 150-200 పెడుతుంటేనే రోజుకి ఒక 30 మంది సెకండ్ స్లాట్ నుంచి థర్డ్ స్లాట్కి వెళ్ళిపోతున్నారు. థర్డ్ స్లాట్ నుంచి ఫ్లోర్ స్లాట్కి ఒక 3-4 వెళ్తున్నారు. ఇది సార్ ప్లాన్. ఇక ప్రతిదీ కూడా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది సార్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ కట్ గా ఈ రోజు ఎవరు ప్రమోట్ అయ్యారు, ఎవరు ఎంత అమౌంట్ తెచ్చుకున్నారు, ఇవన్నీ కూడా క్లియర్ గా మీకు ఇన్ఫర్మేషన్ గ్రూప్ లో ఎక్సెల్ షీట్ పంపిస్తాం. ప్రతిదీ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఉంటది. ఇక్కడ ఎక్కడ దాపరిక ఉండదు, ఓపెన్ సీక్రెట్. కంపెనీ కూడా ప్రైవేట్ లిమిటెడ్ పరంగా రిజిస్ట్రేషన్ చేసాము. ప్రతిదీ కూడా GST తో సహా పే చేస్తాం. ఇప్పుడు కంపెనీ వచ్చి
రూపాయలు మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసిందంటే 108 రూపాయలు జిఎస్టీ ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్ కి. 18% జిఎస్టీ సర్వీస్ మీద. ఇది పే చేస్తాం, అఫీషియల్ గా పే చేస్తున్నాం. మీకు ఇచ్చే ఇన్కమ్ కూడా వైట్ పోర్షన్ కింద టీడీఎస్ కట్ చేస్తున్నాము. ఎక్కడా కూడా లెగాలిటీకి ఇబ్బంది లేకుండా, ఫ్యూచర్ లో ఎవరికి ఇబ్బంది లేకుండా డిజైన్ చేశాం సార్. ప్లస్ ఎవరు కూడా లాస్ అయ్యే కాన్సెప్ట్. ఇప్పటి వరకు మనం ఏ కంపెనీ అయినా మా నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం కట్టి మన డబ్బులు ఒక ఇద్దరు చేసిన తర్వాత మన డబ్బులు మనకు వచ్చిన కంపెనీలు ఇప్పటివరకు చాలా రేరు. తర్వాత నుంచి ఇంకా ఆటో పూల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఆటో పూల్ ఇన్కమ్ చేసుకుంటే రిఫరల్ డైలీ ఒక 5 చేసుకున్న రోజుకు 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు మన యాప్ ద్వారా. రీఛార్జ్ల మీద మీరు బయట వాళ్ళు చేసినా మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. స్పాన్సర్ చేసుకుంటే 200 వస్తుంది. లెవెల్ ఇన్కమ్ వస్తుంది. ఆటో పూల్ ఇన్కమ్ వస్తుంది. ఒక 600తో ఇన్ని బెనిఫిట్స్ అనేది ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ కంపెనీ ఏ లేదు. ఇది సార్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇక్కడ ఇంకొకటి మీరు అనొచ్చు, నేను చేరాను సార్, నేను ఇద్దరిని చేర్చలేదు, నేను ఆగిపోతాను, నా పరిస్థితి ఏంది, ఎవరికి వాళ్ళు అనుకుంటారంటే, ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు, మీరు ఇద్దరిని చేర్చలేదు, మీ పైన ఎవరైతే లీడర్ ఉన్నారో అతను స్పిల్ కొట్టారనుకోండి సార్, అతని టీంలో ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడ ఆటో ఫిల్ అవుతాయి. అవన్నీ లెఫ్ట్ నుంచి రైట్ ఫిల్ అవుతాయి. మీ కింద ఎప్పుడైతే ఆ 2 పడినాయో మీరు ఆటోమేటిక్ గా స్లాట్ అప్గ్రేడ్ అయిపోయి లెవెల్ సెకండ్ స్లాట్ కి వెళ్ళిపోతారు. మీకు వాలెట్ లో 400 చూపిస్తుంది ఇన్కమ్. పర్సన్ కి 200 చెప్పిన 400 వచ్చినట్టు. కానీ మీరు ఆ అమౌంట్ విత్డ్రాల్ చేసుకునే పవర్ ఉండదు. మీరు ఎన్ని స్లాట్లు కంప్లీట్ చేసుకున్నా ఎప్పుడైతే మీరు డైరెక్ట్ ఇద్దరు రిఫర్ చేస్తారో అప్పుడు మాత్రమే అమౌంట్ విత్డ్రాల్ పవర్ ఉంటుంది. మీ పైన వాళ్ళు చేసిన ఆటో పూల్ సిస్టమ్ మీకు పడినా సరే మీరు స్లాట్ అప్గ్రేడ్ అయిపోతారు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చేరిన వ్యక్తి మీరు ఇద్దరిని చేరకుండా వదిలేశారు. మీరు చేరినప్పుడు మీ సీరియల్ నెంబర్ 50 అనుకోండి సార్. మీ తర్వాత నేను చేరా 51వ పర్సన్. నేను ఇద్దరిని రిఫర్ చేశాను అనుకోండి, నేను వెంటనే ఆటో పూల్లోకి వెళ్ళిపోతా. అంటే నేను మీకంటే ముందు రేపు ప్రమోషన్ లిస్ట్ లో నా తర్వాత మీది అయింది. మీ సీరియల్ నెంబర్ 50 అయినా నేను 51వ పర్సన్ నేను ఇద్దరు చేసినాను కాబట్టి నేను మీకంటే ప్రమోషన్ లో ముందు ఉంటా. ఇంకా అదే సీరియల్ అప్ టు 7 లెవెల్స్ వరకు కంప్లీట్ అవుతా ఉంటది. ఫస్ట్ స్లాట్ లో ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో అదే సీరియల్, ఏదైతే సీరియల్ ఉందో ఆ సీరియల్ అప్ టు 7th లెవెల్ వరకు అదే సీరియల్ వస్తుంది. ఇంకా నేను 1000 ఐడీలు చేశాను, 10,000 ఐడీలు చేశాను నేను ముందంటే ముందు వెళ్ళటానికి లేదు ఇక్కడ. ఎందుకని మనం ఏంటంటే లీడర్స్ అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. ఎవరికి వాళ్ళు జాయిన్ అయ్యి ఇద్దరు వ్యక్తులు జాయిన్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్ ప్లాన్ వెళ్ళిపోయింది. ఎందుకంటే మన లీడర్స్ అందరూ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎన్నో కంపెనీలు చేసి ఫేస్ వాల్యూ బాగొట్టుకొని ఇవాళ లీడర్స్ అన్న దానికి చేయాలన్నా చెప్పాలని భయపడుతున్నారు సార్. ఈ కాన్సెప్ట్ మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఎక్కడ లాస్ లేదు, ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరి డబ్బులు లాస్ ఆగిపోయిన కాన్సెప్ట్ లేదు. ఇవాళ ఎందుకు మనతో జాయిన్ అయ్యారు, ఫస్ట్ ఓపెనింగ్ రోజు జాయిన్ అయిన పర్సన్ ఇవాళ 12,800 తీసుకున్నారు. 4వ లెవెల్ కంప్లీట్ అయ్యి 5వ లెవెల్కి 5 వెళ్ళారు. ఏంది 1 month లో ఉంది. సో ఇక్కడ ఏంటంటే నిమిషాలతో సహా క్యాలిక్యులేషన్ సార్. స్లాట్ ఇప్పుడు మీరు జాయినింగ్ అనేది సెకండ్లతో సహా క్యాలిక్యులేషన్ ఉంటది. మీరు జాయిన్ అయ్యే లోపల మీరు ఐడి యాక్టివేషన్ చేసే లోపల ఇంకోళ్ళు యాక్టివేషన్ చేశారంటే రేపు ప్రమోషన్ లిస్ట్ లో వాళ్ళ తర్వాత మీరు ఉన్నట్టే. అది ఏపీకే ఫైల్ అన్నారు. ఇప్పుడు ఏపీకే ఫైల్ అనేది చాలా మందికి అపోహ ఉంది. వాస్తవంగా కూడా నేను కూడా దాంట్లో అపోహ పడేవాళ్ళు. ఏపీకే ఫైల్ అంటున్నారు కదా. అవును సార్. అది చాలా అంటే నెగిటివ్ ఉంది ఏపీకే ఫైల్ మీద. మరి మీరు ఎట్లా సార్ నెగిటివ్ అంటే ఎలా? ఇప్పుడు మనం గూగుల్ పే, ఫోన్ పే యాపే కదా సార్. ఏపీకే ఫైల్ అనే దాని ద్వారా చాలా స్కామర్స్ అవుతున్నాయి, అది జరుగుతున్నది. ఎందుకంటే ఆ యొక్క దాంట్లో ఉన్న నెంబర్స్ వేరే వాళ్ళు తీసుకోవడం కానీ లేకపోతే ఇంకా వేరే. ఎందుకు సార్ మనం పాస్వర్డ్ ఇస్తున్నాం కదా, పాస్వర్డ్ మీ పాస్వర్డ్ ఓపెన్ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది సార్. లేదు సార్, జనరల్ గా ఏపీకే ఫైల్ ఎవరైతే చేశారో వాళ్ళ డేటా అంతా వేరే వాళ్ళకి వెళ్తుంది. అది జరుగుతున్నది. మరి ఏపీకే ఫైల్ ని ఎందుకు ఎంచుకున్నారు జనరల్? ఇక్కడ ఏంటంటే మేము చేసిందంటే ఇది ఈజీగా ఉంటది ప్రతి వాళ్ళకి. ప్రతిసారి వెబ్ దాంట్లోకి వెళ్ళి వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేసి దీనికన్నా ఫోన్ లో సేవ్ అయింటది ఆటోమేటిక్ గా. ఇక్కడ ఏంటంటే సర్వర్ కూడా మన కంపెనీ రన్ చేస్తుంది సార్, మన కంపెనీనే రన్ చేస్తుంది. రేపు వాళ్ళకి ఇవ్వట్లేదు, మనం సర్వర్ కూడా మన కంట్రోల్లో ఉండేట్టు ప్లాన్ చేసుకుంటున్నాం.
ఏ రోజుకి ఆ రోజు డేటా బ్యాకప్ చేస్తాము. ఫ్యూచర్ లో వెబ్సైట్ కూడా డిజైన్ చేస్తాం సార్. మీకు రెఫరల్ లింక్లు అన్ని కూడా రేపు వెబ్సైట్ నుంచి వస్తే వెబ్సైట్ కావాలన్నా వెబ్సైట్ చేసుకోవచ్చు. ఎందుకంటే iOS వర్షన్ సపోర్ట్ చేయదు ఇది ఏపీకి. అందుకని మనం వెబ్సైట్ లో కూడా ఇస్తాం. వెబ్సైట్ కూడా ఆల్రెడీ కంపెనీ పేరుతో మనం ఒక డొమైన్ కూడా పర్చేజ్ చేసాం. www.vsunshine.in అని డొమైన్ కూడా పర్చేజ్ చేసాం. ఆ డొమైన్ కి లింక్ ఇస్తున్నాం సర్వర్ మొత్తము. వెబ్సైట్ కూడా మీకు లైన్ లోకి వస్తుంది. ఫ్యూచర్ లో మన రియల్ ఎస్టేట్ ఈ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మన వెబ్సైట్ నుంచే మీరు కావాలన్న ప్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఈ ఐడి ఏదైతే ఉందో ఐడి మీదే మీకు ఆ రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళకి కూడా అంతా ఇన్కమ్ దాని ద్వారా జనరేట్ అవుతుంది. కార్పొరేట్ లెవెల్లో డిజైన్ చేస్తామండి. ఎందుకంటే నేను ప్రీవియస్ వచ్చి బ్యాంకింగ్ సెక్టర్ సార్. రీసెంట్ గా లాస్ట్ మంత్ జాబ్ రిజైన్ చేసి దీనికి వచ్చా. కోఆపరేటివ్ సొసైటీలో ఒక 12 బ్రాంచ్లకి హెడ్ గా చేసి వచ్చా. నేను ఇప్పుడు దానికి రిజైన్ చేసి వచ్చి ఈ కంపెనీ స్టార్ట్ చేశాను. ఎందుకంటే దీన్ని మనం ఎవరైతే మన నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ అంటే అంతమంది చీప్ గా చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలి, వాళ్ళందరూ తలెత్తుకొని నిలబడాలనే కాన్సెప్ట్ లో డిజైన్ చేస్తాం. అందుకే ఎక్కడ కూడా లెగాలిటీకి వీటికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తాం సార్. ప్రతిదీ కూడా సలహా తీసుకొని. అది మీరు అన్నట్టు వెబ్సైట్ కూడా వస్తుంది.